ఒక వ్యక్తి తన జీవితంలో వరుస ఓటములతో విసిగిపోయి భగవంతుడితో ఇలా అన్నాడు, దేవుడా, నేనెంత కష్టపడినా నాకు ఓటమే ఎదురవుతుంది. అసలు నేనెందుకు ప్రయత్నించాలి? ప్రయత్నం ఆపేస్తే అయిపోతుంది కదా అని అడిగాడు. అప్పుడు భగవంతుడు ఇలా సమాధానం ఇచ్చాడు, ఒకసారి ఈ అడవి వైపు చూడు. నేను ఒక గడ్డి మొక్కని, వెదురు విత్తనాన్ని ఒకే రోజు నాటాను. నేను వాటికి సమానంగా నీరు, సూర్యరశ్మిని అందించాను. గడ్డి మొక్క చాలా వేగంగా పెరిగి నేలంతా పచ్చదనంతో నింపేసింది. కానీ వెదురు విత్తనం నుండి కనీసం ఒక చిన్న మొలక కూడా రాలేదు. అయినా నేను వెదురు మీద ఆశ వదులుకోలేదు. మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం ఇలా గడిచిన వెదురు పెరగనే లేదు. కానీ 5వ ఏడు వచ్చేసరికి వెదురు విత్తనం నుండి ఒక చిన్న మొలక బయటికి వచ్చింది. ఆ తరువాత కేవలం 6 నెలల్లోనే అది 100 అడుగుల ఎత్తు పెరిగింది. అప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి ఇలా అడిగాడు దేవుడిని, మరి ఆ 4 ఏళ్ళు అది ఎందుకు పెరగలేదు అని అడిగాడు. దేవుడు నవ్వి ఇలా చెప్పాడు, ఆ 4 ఏళ్ళు అది తన వేళ్ళను భూమిలోకి బలంగా పాతుకుపోవడానికి సమయం తీసుకుంది. ఆ వేర్లు బలంగా లేకపోతే అది 100 అడుగుల ఎత్తును తట్టుకోలేదు. అయితే ఈ కథలో నీతి ఏమిటంటే, మిత్రులారా, మీ జీవితంలో కూడా మీరు పడుతున్న కష్టం, ఎదురవుతున్న ఓటమి మీకు ఫలితాన్ని ఇవ్వడం లేదని బాధపడకండి. మీరు ప్రస్తుతం మీ వేళ్ళను బలోపేతం చేసుకుంటున్నారు. రేపు మీరు సాధించబోయే మహా విజయానికి ఈ ఓటములే పునాదులు. వెదురు చెట్టులా మనం ఒక్కసారి పుంజుకుంటే మన ఎదుగుదల చూసి ఈ లోకం ఆశ్చర్యపోతుంది. ఈ యొక్క స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.